హలో అండి. ఇవాళ అయితే సాటర్డే. మేమైతే ఇప్పుడు సెకండ్ షో నైట్ 8:30 అవుతుంది. మేమైతే మెండపేట గుంటూరు కారం సినిమాకి అయితే వెళ్తున్నాము. చూసి వచ్చాక రివ్యూ చెప్తాను ఎలా ఉందో. ఓకే, ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోదామండి. బాయ్. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. గుంటూరు కారం. హీరో ఎవరు? మహేష్ బాబు. నువ్వు చూస్తా. అబ్బా, లైటింగ్ వెళ్తే వెలిగిపోతుంది మన ఊరంతా. అదో చూడు చూనాడు లైటింగ్ అదిగా. అది వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ఇట్టారు. ఇంకా శివుడు పార్వతి, శివ పార్వతులకు చిన్నాడు, శివ పార్వతులకు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే జస్ట్ ఇప్పుడే లేచాను. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. ఇవాళ అయితే భోగి. గుడ్ మార్నింగ్. మన బుడ్డోడు కూడా లేచాడు ఇప్పుడే. చూడు ఇలా చూడు చిన్న. గుడ్ మార్నింగ్ కన్నా. గుడ్ నైట్ కాదురా, గుడ్ మార్నింగ్ అమ్మా చెప్పు. గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే భోగి అండి. ఇంకా మేమైతే లేచి రెడీ అవుతాము. అమ్మ అయితే ఎప్పుడో లేచేసి ఉంటుంది. మేము కూడా ఇదిగోండి కిందకి వెళ్ళి పిల్లల్ని అమ్మకి ఇచ్చేస్తాను. స్నానం చేపిస్తుంది. ఇంకా మేమైతే రెడీ అవ్వి పిల్లలకి ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎప్పుడు ఏ భోగి అయినా ఏం చేస్తామంటే, ఫస్ట్ లేచాక వెంటనే రెడీ అయ్యి భోగిదండలు ఉంటాయి కదండి, ఇద్దరు పిల్లలతోని భోగిదండలు అయితే వేపిస్తాము. భోగిమంటలు ఎక్కడైనా చూసుకొని, ఎక్కడైనా భోగిమంటలు అవి చూసుకొని ఎక్కడైనా వేస్తారు కదా ఊర్లో, అక్కడికి వెళ్ళి అయితే పిల్లలతో భోగిదండలు అయితే వేయించేస్తాము. ఫస్ట్ అది చేస్తామండి. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవి చేసి ఇంకా మనం ఇల్లం తల్లి గుడి దగ్గర అయితే కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఆ ప్రోగ్రామ్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ జాన్విత ఇవాళ ఫ్యాషన్ షో ఉంది, దాంట్లో ఉందన్నమాట. చేస్తానని చెప్పింది. ఏమో ఎలా చేస్తా తెలియదు. నాడు వెళ్దామా? సరే అండి, ఇప్పుడైతే మేము రెడీ అయిపోతాము. బాయ్ అండి, మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే భోగిదండలు వేయించడానికి వచ్చానండి పిల్లలకి. అదైతే వేడి మామూలుగా రావట్లేదు. ఇంకా ఉండలేకపోయాం అనమాట. చాలా వేడి వచ్చేసింది మొహం మీద, వేడి కొట్టేసి ఉండలేకపోయాం ఇక్కడైతే. కళ్ళు మండుతాయమ్మా. ఇంక చాలా ఇప్పుడు స్టెప్స్ ఎక్కన్నా రైట్ చూడు. అమ్మాయికి तुम्हारा नाम क्या वो बोलो? సహానా. कहाँ कक्षा से पढ़ते है तू? మాటలతోనే భయపెడుతున్నావు మమ్మల్ని, దూరంగా వెళ్ళిపోతున్నావు. ఈ పాటకి నువ్వు దగ్గరికి వచ్చేయాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. చందనమంతా చల్లగా దోచవే, వెన్నెల కొద్ది నిండుగా ఉన్న ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య.
ఓకే అండి. పక్షి పుట్టిన వెంటనే తాగడం, తినడం, నడవడం చేస్తుంది, అందుకే జాతీయ పక్షి నెమలి అన్నారు. సరే सही क्वेश्चंस तो ఓకే. ఇక్కడ డాడీ అయితే ప్రైజ్ ఇస్తున్నారండి. ఆడియన్స్ క్వశ్చన్ అడిగితే అక్కడ డాడీ అయితే ప్రైజ్ ఇస్తున్నారు. డాడీ వీళ్ళమ్మ తల్లి కమిటీ ఇన్ఛార్జ్ కదా, సో ప్రైజ్ ఇస్తున్నారని చెప్పి ఇదైతే తీసామన్నమాట. ఇదిగోండి, ఈ అమ్మాయి అయితే క్లాసికల్ డ్యాన్స్ చేసింది, చాలా బాగా చేసింది క్లాసికల్ డ్యాన్స్ అయితే. బాపిరెడ్డి గారు, శ్రీని గారు నెంబర్ ఇవ్వడం పవన్ గారు జరుగుతుంది. పేరెంట్స్ ఎక్కడైనా ఇక్కడ కూడా క్లాసికల్ డ్యాన్స్ చేసింది కదా, సో ఇక్కడ కూడా అయితే డాడీ ప్రైజ్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతున్నాయండి. మేమైతే ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని అయితే వద్దాం అనుకుని ఇంకైతే డాడీని లోపల తీసుకెళ్ళమన్నాం గుడి లోపలికి. ఇదిగోండి, ఇక్కడైతే అమ్మవారు, మా ఊరు శ్రీ 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 వీళ్ళమ్మ తల్లి అమ్మవారు. చూడండి ఎంత బాగున్నారు, ఎంత కలగా ఉన్నారు. కొత్తగా కట్టారు టెంపుల్. అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారండి, నవ్వుతో అలా అనిపిస్తున్నారు కదా. ఇక్కడైతే జాన్విత ఫేవరెట్ అనమాట అమ్మవారు. ఇంకా దండం పెట్టేసుకుంటుంది ఇక్కడైతే. మేమేమో బయట నుంచి పెట్టుకుంటున్నాం, అదేమో లోపలికి వెళ్ళింది. ఇదిగోండి, ఇక్కడైతే దండం పెట్టేసుకొని అయితే బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. బయటకు వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే వినాయకుడు ఉంటారు, అక్కడ దండం పెట్టుకున్నాం. ఇంకొండి గుడి మీద శిల్పాలు అవి చూడండి, కొత్తగా కట్టించారు ఇదంతా. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు ఏం లేదు, ఈ ఇయర్ అయితే ఇలా రెనోవేషన్ చేయించారు గుడి అంతా. ఆ శిల్పాలు అదంతా ఒక గోపురం అన్నీ కట్టించారు, మళ్ళీ రెనోవేషన్ చేయించారు అనమాట. ఇదిగోండి శిల్పాలు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కలర్స్ వేయాలండి, అంటే ఇంకా అవుతూ ఉన్నాయి గుడి పనులు అయితే, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం పడుతుందండి కంప్లీట్ అవ్వడానికి. ఇదిగోండి, ఇక్కడ అయితే పోతురాజు స్వామి, అదే పోతురాజు ఉంటారు కదా గుడి ముందు, ఇదైతే ఆయన విగ్రహం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే గుడి ఇలా డెకరేట్ చేశారు మొత్తం పూలతో, చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇంకోండి, ఇక్కడైతే వీరులమ్మ తల్లి పేరు చూడండి, రోజెస్తో రాశారు, శ్రీ 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 వీరులమ్మ తల్లి అని. చాలా బాగుంది కదా. నాకైతే డెకరేషన్ అంతా చాలా బాగా నచ్చింది టెంపుల్కి అయితే. ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా దర్శనానికి ఇంకా రాలేదు, మేమే ఎలాగో వచ్చాం కదా ఒకసారి దర్శనం అయితే చేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడైతే వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మామయ్య వాళ్ళ ఇంటి కదా ఇవాళ, సో వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి, పుష్ప సెట్ వేశారు మా ఊర్లో మెయిన్ రోడ్లో అన్నమాట ఇది. హలో అండి, నేను ఇప్పుడే బయట తిరిగి వచ్చాను, అందుకే నా ఫేస్ ఇలా ఉంది. మా అమ్మని తీస్తున్నాను. అమ్మి అందరికీ విషెస్ చెప్పుద్దాడు చూడండి. హలో హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళు మన వెరైటీస్ ఏంటి చెప్పు. మన రైస్ మటన్ కర్రీ ఇంకా రెడీ అవుతుంది. సాంబార్ అది అక్కడ ఉంది, సాంబార్ చికెన్, గులాబ్ జామ్, కరివేపాకు, బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇది రైస్ ఇంకా ఉడుకుతుంది. సాంబార్, ఇదిగోండి సాంబార్, ఇది వెజ్ వాళ్ళకి, ఇది ఇంకోండి వెజ్ వాళ్ళకి, ఇది చిక్కుడుకాయ కర్రీ, మష్రూమ్ కర్రీ కూడా ఉన్నది, అయిపోయినట్టుంది. అయిపోయింది మష్రూమ్. ఇదిగోండి, ఇక్కడ అమ్మ అయితే చికెన్ ఫ్రై ఉంటుంది. ఇంత పెద్ద గిన్నె ఎట్టారు అనుకోకండి, ఇది చాలా, మేము మా అత్తాల ఇంటికి వచ్చాము ఇవాళ. మా ముగ్గురు ఫ్యామిలీస్
ఒక్కొక్క పండగ ఒక్కొక్కళ్ళు ఇంట్లో షేర్ చేసుకుంటామండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇవాళ భోగి పండుగ వచ్చేసి మా అత్త మా మావయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటాం. ఇక్కడ ఇంకా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. మటన్ అయితే అయిపోయింది, మటన్ కూడా ఉడికిపోయింది. రేపు సంక్రాంతి మా పిన్ని వాళ్ళ ఇంట్లో, కనుమ మా ఇంట్లో. ఇక్కడైతే లంచ్ టైం అండి. ఇంకోండి అదైతే నా ప్లేటే, నేను అదే తినడానికి అయితే పెట్టుకున్నాను. ఇదైతే ఇంకోండి లక్కీ ఫిష్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంది. బాగుంది, భలే ఉంటుంది. ఇది చాలా బాగుంది కదా. నాకు భలే ఇష్టం చేపలతోటి. చేపలు మా ఇంట్లో కూడా ఉండేవండి, చచ్చిపోయిన ఈ చేపలన్నీ. ఇంకొని మళ్ళీ కొని వేయాలి మన ఇంట్లో కూడా. చేప అక్వేరియంలో అయితే అమ్మ కొంటది. వేసాక ఫిషెస్ అన్నీ వేసాక మళ్ళీ చూపిస్తాం మా ఇంట్లోది కూడా. ఇదైతే భలే ఉంది క్యూట్గా. ఇక్కడైతే లంచ్ చేస్తామండి, అందరం లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే జల్దీ ఇది ఉంటుంది కదా, తంబోలా హౌసీ ఉంటుంది కదా, అది మొదలెట్టామని. అయితే పెద్ద జనం ఎవరు లేరండి, కానీ మరి ఏం చేస్తాం. ఇది బ్యాచులర్ ఇడు, ఎవరైనా సంబంధాలు ఉంటే చూడండి మరి. ఇక నెంబర్ కూడా ఓపెన్కి ఇచ్చేసాడు. అందగాడు, స్మార్ట్ గాడు, తెలివైనోడు, 48 అదండి. అది మరి ఇప్పుడైతే మనకి ఏమో ఇంకండి కలెక్టర్, ఇంకండి పెళ్లి కొడుకు అయితే టికెట్ కలెక్టర్. ఇక్కడ పెళ్లి కొడుకు చెప్పు కలెక్షన్ ఏంటి? రెడీయా గేమ్? ఇక్కడ గేమ్స్ అన్నీ అయిపోయాక అయితే మళ్ళీ మా ఇంటికి వచ్చామండి. భోగిపల్లి వేయాలి కదా పిల్లలకి, సో మా ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడైతే భోగిపల్లికి రెడీ చేసామన్నమాట. అందరూ వచ్చి అక్కడ భోగిపళ్ళు, అదే రేగిపళ్ళు, చాక్లెట్లు, ఇంకా కాయిన్స్, అవి అక్షంతలో కలిపి అయితే భోగిపల్లి వేస్తున్నారు పిల్లలకి. అదిగోండి. నుంచో నుంచో వేసాక ఇలా ఇప్పుడైతే మా పెద్దమాయ పెద్దమాయ ఇలా వచ్చి ఓకే. అరే ఇలా చూడండి రా, పొట్టోడు ఇలా చూడండి. వేసేసి ఇలా చూడు, వచ్చింది సీదా దగ్గర. అరే మీరు ఎలా చూడండి, చిన్న నువ్వు కూడా నేను చెప్పలే కదా, మా తమ్ముడు మా వదినాళ్ళ అబ్బాయి హైదరాబాద్ ఫస్ట్లే అందరూ తెలిసిన వాళ్ళే. మా డాడీ వీర్లం తల్లి స్టీరింగ్ కమిటీ ఇన్ఛార్జ్. అరే ఎలా చూడండి రా బుడ్డోళ్ళు. మా అత్త, మా వదిన, ఇదిగోండి మా వదినాల అమ్మాయి వెనకాల. ఇక్కడ భోగిపళ్ళు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక అయితే మళ్ళీ మా అత్త ఇంటికి వచ్చేసామండి. నైట్ డిన్నర్కి వచ్చేసాము. ఎంతో కాదు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ అలా ఉండి మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ హౌస్ అయితే మళ్ళీ ఆడుతున్నాము ఇక్కడ.
లక్కీ ఫిష్ తీసాను ఇందాక. అది లక్కీ నువ్వేం చేస్తున్నావు? నేను ఏమీ లేదు మమ్మీ నువ్వేం చేస్తున్నావు? సౌండ్ ఆన్లో ఉంది చూసుకో. భోజనం హౌసీ ఆడుతున్నాం మేము. కొట్టాడు నువ్వేం చేస్తున్నావు? 7070 చూడండి మంది జల్దీ, నాదే జల్దీ. 24 ఫస్ట్ 5 నెంబర్స్ అయితే అది జల్దీ 5 అంటారు కదా, అంటే మేమైతే అలా అంటాం మరి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడతారు కదా. మేమైతే ఫస్ట్ 5 నెంబర్స్ అయితే జల్దీ 5 అంటాము, తర్వాత 3 లైన్స్, తర్వాత హౌసీ, ఇలా ఆడతాం మేమైతే. మా గేమ్ అయితే ఇది. సింగిల్ నంబర్ 2 4 to 42 8080 హలో అండి, అప్పుడైతే నైట్ ఎంత అయింది? టైం 11 అయింది. ఇక్కడ డిన్నర్ అది చేసేసి అయితే మా ఇంటికి వచ్చేసామండి. మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళి ఏమన్నా లైటింగ్ అలా వీడియో తీద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం బయటికి. అన్నయ్య, నేను, జాన్విత అయితే వెళ్తున్నాం. బాబు బుడ్డోడు అయితే పడుకున్నాడు అమ్మ దగ్గర. మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఉన్నాం. అది స్టార్ట్ చేసాం, లైటింగ్ తీయడం స్టార్ట్ చేసాం. చేయాలనిపోద్ది అనమాట. ఏడో రోజు ఇవ్వండి, ఇక్కడ ఎవరు ఫుడ్ కూడా పెట్టారు, మనం పెట్టలేకపోయాం, మనం పెట్టాలి. ఇటు సైడ్ ది ఇదిగోండి, ఇక్కడైతే మన వీర్లం తల్లి గుడికి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక వీధి, వీధులన్నీ కవర్ అయిపోయినాయి. తీయాలి మనం. పుష్ప, ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇదిగోండి పుష్ప ద రూల్. రూలేనా? పుష్ప ద రూల్. వెనకెళ్ళనా? వెళ్తావా? చల్ల వచ్చినప్పుడు అరే బండి వెళ్తుందంటావా? ఇదిగోండి వీళ్ళం తల్లి గుడి. రిటర్న్లో వచ్చినప్పుడు బాగుంది. అది చూస్తున్నారులే అమ్మ. నేను చూడక్కలే. శివుడు పార్వతి, ఈ వీధిలో శివుడు పార్వతి, ఈ వీధిలో ఆంజనేయ స్వామి. స్టాల్స్ అన్ని మూసారే. తీసుకోవాలి స్టాల్స్ అయితే. ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫుడ్ అయితే ఒక రేంజ్లో వేసారు. చూడు చెట్లు. ఇక్కడ ఏ పెట్టారు? కనకదుర్గం లైటింగ్. ఇక్కడ అడ్డు వచ్చేసింది అది. ఇక్కడ చూడు బాగున్నాయి. లాంతర్ స్టైల్. ఇంకా చెట్లు, ఇక అటు ఇటు చెట్లు లాగా ఇవి బాగున్నాయి. తీర్థానికి అయితే రెడీ. ఇంకా మాస్కులు, కలర్స్ గాజులు. ఇదిగోండి దేవీ చౌక్ బొమ్మలు, దేవీ చౌక్ అమ్మవారు.
అది అదే వంతెన మీద ఆర్కే మా ఫేవరెట్ ఆర్కే బిర్యానీ ఇదండి. బిర్యానీ మాత్రం టేస్ట్ సూపర్. శ్రీకన్య కంఫర్ట్లా ఉంటుంది టేస్ట్. ఫేవరెట్ బిర్యానీ పాయింట్లు ఎక్కడ పడుతుంది. ఇదిగో ఇది ఏంటిది వెంకటేశ్వర స్వామి తిరుపతి జాను. లైన్స్ కూడా భలే ఉన్నాయి. ఖజూరాలు నడిచి తిరుగుతాం కదా. గణపతి రాజా లైటింగ్ బాగుంది. ఎవరు ఏది ఎవరు అమ్మవారు? కనకదుర్గం తల్లా. స్టాల్లో ఇయర్ రింగ్లు భలే ఉన్నాయి. లైటింగ్ అంతా చిక్సిపోయినా. సౌండ్ వచ్చింది. ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. గుంటూరు కారం చూసాం కదా మూవీ, అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. బాగుందండి. అంటే బయట అంత నెగిటివ్ టాక్ అంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు కానీ నాకైతే అలా అనిపించలేదు. నాకైతే బాగానే నచ్చింది. మెయిన్ మహేష్ బాబు గురించి అయితే చూడొచ్చు. ఇంకా అయితే బాగా నచ్చింది. శ్రీలీల అండ్ మహేష్ బాబు కాంబినేషన్ బాగుంది. డ్యాన్సులు కూడా బాగున్నాయి. స్టోరీ పాతదే, మదర్ సెంటిమెంట్ అది కొంచెం పాతదే కానీ బాగుంది. అంటే మహేష్ బాబు గురించి అయితే చూడొచ్చండి. వన్ టైం అయితే చూడొచ్చు. మూవీ థియేటర్లో అయితే చూడొచ్చు. అయితే పర్లేదు బాగుంది. సో భోగి వ్లాగ్ అయితే భోగి రోజు అయితే మేము ఎక్కడికి మావయ్య ఇంటికి వెళ్ళాం. అన్నీ చూసారు కదా మీరు, అది స్పెషల్స్ అవన్నీ చూసారు కదా. సో ఇక్కడితో అయితే ఈ భోగి వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. రేపు సంక్రాంతి కదా, రేపు అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సంక్రాంతికి అయితే పిన్ని వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ చూస్తాను, అక్కడ ఏంటి స్పెషల్స్ ఏం చేసాము అన్నది అయితే చూస్తాను. వీలైతే వ్లాగ్ పెడతాను. సో రేపైతే మా ఊళ్ళో జాతర ఉందండి. అదైతే సో సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అంటే వ్యూస్ అంటే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ కూడా చేస్తే బాగుంటుంది కదా. సబ్స్క్రైబ్ కూడా చేస్తే మళ్ళీ నెక్స్ట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ క్లిక్ చేస్తే.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మనోడు అవును మా బుడ్డోని చూపించడం. ఇదిగోండి బుడ్డోడైతే బుజ్జన్ పేడిక.